హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక కూల్ ఫ్యూచర్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇప్పుడు నేనైతే మన ఎంప్లాయీ టేబుల్లో ఉన్న కంప్లీట్ రిజల్ట్ సెట్ని డిస్ప్లే చేసేసాను. ఇదండి, ఇక్కడ చూడండి. ఇంత పెద్ద రిజల్ట్ సెట్లో మనని నల్స్ని ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టంగా ఉంది. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నల్ ఎక్కడ ఉన్నా కానీ మనం ఈజీగా ఐడెంటిఫై చేసేదానికి ఒక స్మాల్ టిప్ ఏంటంటే, జస్ట్ టూల్స్కి వెళ్ళండి, ప్రిఫరెన్సెస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటుంది. ఇక్కడ డేటాబేస్ని ఎక్స్పాండ్ చేయండి. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ అడ్వాన్స్డ్, దీని మీద క్లిక్ చేయండి. అడ్వాన్స్డ్ క్లిక్ చేసిన తర్వాత డిస్ప్లే నల్ వాల్యూ యాజ్ అని ఉంటుంది. ఇక్కడ మీ ఇష్టం. నార్మల్గా బై డిఫాల్ట్ అయితే ఈ ప్యాటర్న్లో ఉంటుంది. అలా కాకుండా నేను నల్ అన్నది క్యాప్స్లో ఉండాలనుకుంటున్నా. సో ఆ పర్టికులర్ డేటాని అయితే ఇక్కడ ఇచ్చేసాను. దెన్ దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ బై డిఫాల్ట్ నన్ ఉంటుంది. ఇక్కడ చూసారా, ఏమీ ఉండట్లేదు. మన ఇప్పుడు యూజ్ చేసే టిప్ ప్రకారం ఈజీగా ఐడెంటిఫై చేయాలి. సో మనకి నల్ ఎక్కడున్నా కానీ రిజల్ట్ సెట్లో అది రెడ్ బ్యాక్గ్రౌండ్తో అపియర్ అవ్వాలి. సో రెడ్ ఇచ్చుకున్నాను బ్యాక్గ్రౌండ్ కలర్. క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడైతే క్లిక్ చేసేసాము. చూసారా, ఇప్పుడు మనం ఈ క్వెరీని రన్ చేద్దాం. చూడండి ఏ విధంగా మనకి ఇలా రెడ్ కలర్తో అండ్ మనం ఇచ్చిన విధంగా నల్ అనేది అపియర్ అవుతుంది. సో ఈ విధంగా రిజల్ట్ సెట్లో ఎక్కడ నల్ వాల్యూస్ ఉన్నా కానీ ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. సో ఈ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ అయినా కానీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.